హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇదొక యాంగిల్. జనరల్గా నాయకుడికి రాజకీయ నాయకుడికి మధ్య చిన్న తేడా ఉంటుంది. రాజకీయ నాయకుడు అన్నవాడు తను చేసే రాజకీయం వల్ల తనకెంత ఉపయోగం, తన పార్టీకి ఎంత ఉపయోగం అన్నది మేజర్గా చూసుకుంటూ ఉంటారు. కానీ నాయకుడు అన్నతను తను చేసే పనుల వల్ల, తను చేసే రాజకీయం వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరవచ్చు అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఇలాగా 5 ముఖ్య శాఖల్ని చేపట్టడం జరిగింది. అందులో మేజర్గా పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ వల్ల జనరల్గా ప్రజలకు ఏం చేయొచ్చు, కానీ మనం కానీ గమనించినట్లయితే హోంశాఖ, ఆర్థిక శాఖ ఇవన్నీ కీలక శాఖలుగా చెప్తూ ఉంటారు. కానీ గ్రామ స్వరాజ్యం కోరుకునే వాళ్ళు ఎవరికైనా కూడా పంచాయతీరాజ్ శాఖ ఎంత ఇంపార్టెంట్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కువగా ఉన్నది గ్రామీణ ప్రాంతాలు. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కువగా ఉన్నది గ్రామీణ ప్రాంతాలు. సో గ్రామీణ ప్రాంత ప్రజలకి తాగునీరు కావచ్చు, అలాగే వాళ్ళ మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మాత్రమే చేయగలుగుతారు. మనకి తెలుసు ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ఉన్నా గ్రామీణాభివృద్ధి శాఖను ఏ విధంగా నిర్వీర్యం చేశాయో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ఆయన ముందు చేసిన పని ఏంటంటే ఆ శాఖలన్నీ రివ్యూ చేసి యాక్చువల్గా ఎన్ని ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. మనం కానీ గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత మ్యాచింగ్ గ్రాంట్, అంటే అయ్యే ఖర్చులో 10%, 20%, 30% అలా కానీ పెట్టుకుంటే మిగతా 70%, 80% సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎంత పెద్ద మొత్తంలో ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేవచ్చు అన్నది చూసుకున్నారు. దాని ప్రకారం ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. నెంబర్ 2, పర్యావరణం. మనకు తెలుసు వినాయక చవితి పండుగ వస్తుందంటే అనేక విగ్రహాలు, పెద్ద పెద్ద సైజుల్లో విగ్రహాలు తయారు చేయడం, తద్వారా దాని తర్వాత ఆ విగ్రహాలు సరిగా కరగక ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాంటివి వాడితే అది పర్యావరణానికి ఎంత ముప్పో మనందరికీ తెలుసు. సో చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, నాయకులు కావచ్చు చెప్తూ ఉంటారు, వినాయక చవితి ముందు 2 రోజుల ముందు, 4 రోజుల ముందు, 5 రోజుల ముందు మట్టి విగ్రహాలతోటి పండగ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పర్యావరణ శాఖ మంత్రికి బాధ్యతలు స్వీకరించారో వినాయక చవితి ఇంకా 2 నెలల పైన ఉండగానే, ఎందుకంటే సెప్టెంబర్లో వినాయక చవితి ఉంటే జూలై ఫస్ట్ వీక్లోనే ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలతో సెలబ్రేట్ చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2 నెలల ముందు చెప్పడం వల్ల అందరూ కూడా రకరకాల ప్లాన్లు, వాళ్ళు ఎలా ప్లాన్ వేసుకున్నారు దాని ప్రకారం మట్టి విగ్రహాలతో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ శాఖ మంత్రిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకొకటి అటవీ శాఖ. అటవీ శాఖ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అటవీ భూముల ఆక్రమణ కావచ్చు, లేదా కలప స్మగ్లింగు, లేదా ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే మేజర్గా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద దృష్టి సారించడం జరిగింది. దానికి బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు ఉన్నారు ఏంటన్న వివరాలు అయితే తీస్తున్నారు. మనం గమనించవచ్చు, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సభల్లో రాజకీయాలు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒకసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక కేవలం తన శాఖకి సంబంధించిన సమీక్షలతోటి, తన శాఖకి సంబంధించిన కార్యాచరణతోటి కేవలం ఇదే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీంతోనే వెరీ క్లియర్గా అర్థమవుతుంది నాయకుడికి, రాజకీయ నాయకుడికి ఉన్న తేడా.